2 కేసులు. ఒకటేమో సిఐడిలను ఆ రోజు జరిగిన నేరము వాటి మీద దర్యాప్తు చేయమంది. ఇంకా ఏసీబీని ఈ రవికుమార్ అనే ఆ రోజు పరకామణి చోరీలో ఉన్న ఆయన ఆస్తులేంటి, కుటుంబ సభ్యుల బినామీ ఆస్తులేంటి, అలాగే ఆ రోజు లోక్ అదాలత్లో దీన్ని ముగింపు చేయటం కోసం సర్దుబాటు చేసిన న్యాయమూర్తి వీళ్ళందరి మీద కూడా విచారణ, అంటే 2 దర్యాప్తులు జరపమని చెప్పింది. సో మీరు చూస్తున్నారు కదా, వరుసగా ఇవన్నీ కొంచెం ఇదైనవే. ఇంకా 4వది కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యం వాస్తవంగా జగన్ హయాంలో మద్యం ప్రభుత్వమే అమ్మినప్పుడు చాలా అవినీతి జరిగింది అని ఒక లిక్కర్ స్కామ్ ఒకటి నడుస్తుంది. ఇది ఆ లిక్కర్ స్కామ్ కాదు, కల్తీ మద్యం మదనపల్లి దగ్గర దొరికింది. ఈ దొరికిన దాంట్లో బాధ్యుడిగా ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసిన టీడీపీ ఇన్ఛార్జి, ఆ తర్వాత జనార్దన్ నాయుడు అనే అతని సహాయకుడు, వాళ్ళకి సంబంధించి దీంట్లో ఈ జనార్దన్ నాయుడు అనే ఆయన పోలీసు వాంగ్మూలం కాదు కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో జోగి రమేష్ చెప్తేనే నేను ఇవన్నీ చేశానని ఉంది. సో జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారు. జోగి రమేష్ వల్ల ఇది అంతా జరిగింది, వాళ్ళు చేసి మా మీదకి నెడుతున్నారు అని. నిజంగా కల్తీ మద్యం అక్కడ మొదలై ఇక్కడికి రావడం, ఈ పేర్లు రావడం ఒక విశేషం అయితే, అది అటు ఇటు తిరిగి జోగి రమేష్ దగ్గర ఏమంటే ఆయన చంద్రబాబు ఇంటి మీదకి పోయాడు, కొంచెం తీవ్రంగా అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆ కక్షతోనే మమ్మల్ని చేస్తున్నారు, నాకేం సంబంధం లేదని ఆయన అంటాడు.